హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్తగా ఇంట్రెస్టింగ్గా మీకు ఫోటో ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. సో బర్త్డే ఫోటో అనమాట. సో నా ఛానల్ తెలుసు కదా. సో ఆర్సిఎల్ ఛానల్కి సబ్స్క్రైబ్, ఇంకా లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేసుకోండి. సో మంచి కంటెంట్ ఇంకా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అలర్ట్ మోషన్ ఆప్షన్ అనేది కావాలి. సో ప్లే స్టోర్లో అవైలబుల్ ఉన్నది. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసిన తర్వాత సో క్లిక్ చేసుకోండి. సో మీకు ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నాకైతే 4.5 సైజులో సెలెక్ట్ చేస్తున్నాను అన్నమాట. సో మీకు ఏ సైజులో కావాలనుకుంటే సో ఆ సైజులో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకైతే సెలెక్ట్ చేసుకున్నా. సో కంటిన్యూ. సో ఇక్కడ మీరు మీ ఫోటో అంటే మీకు బ్యాక్గ్రౌండ్ కావాలి కదా. సో బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో నేనైతే నా బ్యాక్గ్రౌండ్ అనేది పేస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను అన్నమాట. సో మీకు కూడా బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే సో నా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అక్కడి నుంచి మీరు కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఉండడం జరిగింది. సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఏదైతే ఉంటుందో సో ఆ ఫోటో మీరు ఇక్కడ పెట్టుకోవాలి అన్నమాట. సో నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ తీసిన. సో చాలా అంటే చాలా బాగుంది. సో పెడతా. సో బర్త్డే ఫోటో ఏ విధంగా చేసుకోవాలో సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో నేను ఇంపోర్ట్ చేసిన వంటివి సో నేను ఇక్కడ తీసుకురస్తున్నాను అన్నమాట. సో అంటే ఏంటంటే ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో అన్ని మెటీరియల్ ఉంటాయి. సో అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను అన్నమాట. సో ఈ విధంగా సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ మీరు సెట్టింగ్ చేసుకోవాలి. సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం నార్మల్గా ఉండాలని సెట్ చేస్తానన్నమాట. సో కొంచెం కిందకి అనేది ఉండాలి. సో ఈ విధంగా ఉండాలి అన్నమాట. సో ఇంకా మీకు మీ బర్త్డే నేమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు బర్త్డే నేమ్ రాస్తానంటే బర్త్డే నేమ్ రాయొచ్చు. సో లేకపోతే నా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో బర్త్డే నేమ్ హ్యాపీ బర్త్డే అని నేమ్ ఉంటుంది. సో కాపీ చేసుకోవాలన్నమాట. సో కాపీ చేసిన అయితే సో మీ ప్రాజెక్ట్కి వెళ్ళిన తర్వాత సో ఇంకా ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సో ఇక్కడ బర్త్డే నేమ్ అయితే రావడం జరిగింది. సో నేనైతే కొంచెం చిన్నగా చేస్తానన్నమాట. సో ఈ విధంగా సెట్ అయ్యేలా బర్త్డే సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు గర్ల్ అంటే గర్ల్ ఫోటో, ఇంకా బాయ్స్ అంటే బాయ్స్ ఫోటో, ఇంకా మంచి సూపర్. ఇంకా మీకు మీ ఫోటోలో ఎఫెక్ట్స్ ఇస్తా. సో ఆ ఎఫెక్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఫోటో కాపీ చేస్తున్నాను అన్నమాట. సో కాపీ చేసిన అన్నమాట. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను అన్నమాట. పేస్ట్ చేయాలి అన్నమాట. సో ఈ విధంగా సో నేనైతే పేస్ట్ చేసిన. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా ఎడిట్ చేసుకోవాలి బ్రో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.